నీవు ఇయ్యాలా నా పార్టీ, నా అస్తిత్వం, నా ఆత్మగౌరవం మీద దెబ్బ కొడతా ఉన్నావు కదా, నువ్వు రాసి పెట్టుకో. నీ అహంకారాన్ని ఓట్ల ద్వారా అణిచి మిమ్మల్ని మూలకు కూర్చుండబెట్టబోతా ఉన్నా అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. చివరి క్షణం వరకు ఈ హాలును క్యాన్సల్ చేస్తున్నామని పొద్దున 10 గంటల వరకు ఈ హాలును ఇవ్వొద్దని అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయి సార్ అని చెప్తా ఉన్నారు. అనేక రకాల ఒత్తిళ్లు ఉన్నాయని చెప్తా ఉన్నారు. అయినా నేను, నా సోదరుడు వట్టె జానయ్య గారు అర్ధ గంటలో దీని వ్యవహారం సెట్ చేసినాం. వాళ్ళకు అవకాశమే లేకుండా నా వంతు ప్రయత్నం చేస్తే ఇవాళ ఈ బీసీ పార్టీ అనౌన్స్మెంట్ ఇక్కడ జరిగింది. ఇక్కడితో ఆగిపోతుందని నాకేం భ్రమ లేదు. ఈ అగ్రవర్ణ పార్టీలు ఇక్కడితో బీసీల పార్టీని వదిలిపెడితే నాకేం భ్రమ లేదు. కానీ నేను మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోరు. మీకంటే 10 రోజులు అడ్వాన్స్ ఉంటా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తా ఉన్నా. ఇప్పటి వరకు భారతదేశంలోనే ఏ రాజకీయ పార్టీ కూడా చేయనటువంటి ఒక వినూత్న కార్యక్రమానికి మేము శ్రీకారం చుట్టినాం. మొట్టమొదటిసారిగా తెలంగాణ రాజ్యాధికార పార్టీకి అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టాం. అబద్ధం చెప్పదు. అధికార ప్రతినిధిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను పెట్టాం. ఏదది? తీసుకురా, ల్యాప్టాప్ తీసుకురా. అందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అధికార ప్రతినిధి మీరు ఏమడుగుతారో అడగండి, అది వాస్తవాలే చెప్తుంది. ఈ పార్టీ కూడా వాస్తవాల మీదనే నడుస్తుంది. అందుకోసమే ఈ వెబ్సైట్ లాంచింగ్ ఒక సామాన్యుడి చేత, దీని మీద క్లిక్ చేయనా, రైట్. ఇక్కడ మీరు చూడొచ్చు వెబ్సైట్ లాంచింగ్. ఇండియా హిస్టరీలోనే మొదటిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను, ఏఐని అధికార ప్రతినిధిగా ఈ పార్టీ ప్రారంభించింది. దానికి సంబంధించినటువంటి మా అధికార ప్రతినిధిని, ఇక్కడ పార్టీ జెండాను మీరు చూడొచ్చు. వెబ్సైట్ టిఆర్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీ. ఇక్కడ మా అధికార ప్రతినిధి ఉంటాడు. ఎవరెవరు వస్తున్నారు, ఎవరెవరికి ఏం ప్రశ్నలు కావాలి, ఏం సమాధానాలు కావాలనే దాంట్లో మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీరు ఏం అడుగుతారో అడగండి చెప్పడానికి సిద్ధంగా ఉంది మా అధికార ప్రతినిధి. ఇది భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ పార్టీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ప్రజలకు అందుబాటులోకి అధికార ప్రతినిధిగా.